వెలిగించిన దీపాలు. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది దేవి. 2వ ఎపిసోడు. ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఎన్నడూ చూడని పిచ్చివాళ్లతో ఎలా మెలగాలో బొత్తిగా తెలియదు ఇందుబాలకి. అతన్ని చూస్తుంటేనే భయం చెమట పడుతోంది. ఇడ్లీలు నువ్వే చేసావా? పచ్చడి కూడా నువ్వే చేసావా? పచ్చడి చాలా బాగుంది, ఇంకాస్త తెచ్చి వేస్తావా అని అడిగాడు వినయ్. తెస్తానన్నట్టు తలోపి గరిట నిండా తెచ్చివేసింది. ఇదంతా చూస్తూనే ఉన్నాడు సుధాకర్. ఛీ, ఈ పచ్చడి ఏం బాగుందండి, జావలాగా, కారప్పొడి ఉంటే వెయ్యి అంటూ విసిరి కొట్టింది వాణి. అన్నీ వెతికి ఒక సీసాలో ఉన్న కారప్పొడి తెచ్చి గిన్నె నిండా కరిగిన నెయ్యి తెచ్చిపెట్టింది ఇందుబాల. ఆ నెయ్యి దీని మీద వేస్తే కరిగిపోతావా? ఉగ్రంగా చూస్తూ అడిగింది. వంపి వేసింది ఇందుబాల. అత్తయ్య గారు ఏం వంట చేయమంటారు అని అడిగింది అత్తగారిని. ఏం నంగనాచివే, అన్నీ నన్ను అడిగే చేస్తున్నావా? నేను ఈరోజు కదా వంట ప్రారంభిస్తున్నాను, అందుకని అడిగాను అంటూ జవాబిచ్చింది. అంతేలే, ఏదో నాకు మెప్పుగా ఉండాలని ఈరోజు మాత్రం అడిగావు. రేపటి నుంచి నువ్వెందుకు అడుగుతావు? ఇంటికి రానివి కదా. నువ్వు చేసినవన్నీ మేము నోరెత్తకుండా తిని పడుండాలి. తల్లిలో ఇంత కాఠిన్యం ఉందని అప్పటికి కానీ తెలియదు సుధాకర్కి. ఇదిగో వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు, మౌళి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ వింటూ గబగబా పెరట్లోకి దారితీసింది ఇందుబాల. పెట్టాను మావయ్య గారు అని వినయంగా అంది. మళ్ళీ తిరిగి వచ్చి, గొప్ప పని చేశావులే, నా అంతటి నేను చెప్పించుకోవాల్సిందే కానీ నీ అంతటి నువ్వు చెయ్యవు కదా అంటూ చీత్కారంగా పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఇదిగో నాకు స్నానం చేయించాలంటూ వినయ్ వచ్చేసరికి స్నానం చేయించాలా అంటూ తెల్లబోయి చూసింది ఎందు. అవును, నీళ్లు తొలపాలి, ఒళ్ళు రుద్దాలి, లేకపోతే నాకు తెలియదు అంటుంటే బెక్కమొహం వేసుకొని చూసింది భర్తకేసి. నౌకర్ చేయిస్తాడులే అన్నాడు సుధాకర్. అంతే. ఆ మాటకి టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజు గిరటేశాడు వినయ్ తమ్ముడి మీద. అది గమనించి భయంతో భర్తకు అడ్డు వచ్చింది ఇందుబాల. అది సూటిగా ఆమె గుండెలకి తగిలింది. ఒరేయ్, వాడి సంగతి నీకు తెలుసు కదా. వాడికి ఇష్టం లేని మాటలు చెప్తే వాడు మరీ పేటరేగిపోతాడని తెలుసుండి కూడా అలా అన్నావెందుకురా? ఏం అభన్ శుభన్ తెలియని వాడికి స్నానం చేస్తే నీ పెళ్ళాం అరిగిపోతుందా మైలపడిపోతుందా అంటూ తల్లి అంటూ ఉంటే మరింత దీనంగా చూసింది భర్తకేసి. నేను చేయిస్తాను, నీళ్లు తొలుపు అంటూ లేచాడు సుధాకర్. మౌళి స్నానం పూర్తి చేసి యువతలకి రాగానే నీళ్లు తొలిపింది. సుధాకర్ రా అన్నయ్య అంటూ బాత్రూంలోకి తీసుకెళ్ళాడు. నీళ్లు ముందు పెట్టి పోసుకో అన్నాడు సుధాకర్. నాకు రాదు, నీ పెళ్ళాన్ని పోయమను పెంకిగా అన్నాడు వినయ్. ఇహ తప్పదన్నట్టు పోసింది ఇందుబాల. ఈ చెయ్యి రుద్దు అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సుధాకర్ రుద్దపోయాడు. నిన్ను కాదు దాన్ని రుద్దమన్నాను. భయపడుతూనే సబ్బు చేతిలోకి తీసుకుంది. బావగారు తన భర్త కంటే పెద్దవాడు. వయసులో ఉన్న అతనికి ఎంత పిచ్చివాడైనా ఒంటి మీద చెయ్యి వేసి రుద్దడానికి మనస్కరించలేదు. పోనీ వదిలేస్తే ఎంత రభస చేస్తాడో, ఏ ముఖాన్ని గిరవటేస్తాడో అన్న భయం ఓ పక్కన వేధిస్తుంటే అయిష్టంగానే రుద్దసాగింది. వినయ్ సంతోషంగా చూశాడు. అతని స్నానం అయ్యేదాకా దగ్గరే ఉండి అప్పుడు యువతలకు వచ్చాడు సుధాకర్. అతని మస్తిష్కం అంతా వేడెక్కిపోయింది. రాను రాను ఆ ఇంటి పరిస్థితులు ఎలా మారిపోతాయో, ఇందుబాల ఏ చిక్కుల్లో పడుతుందో అని బీతిల్లో సాగాడు. పువ్వులాంటి ఇందుని చివరికి కడగడ్ల పాలు చేస్తున్నానేమోనని భయపడ్డాడు కూడా. నాకు కూడా నీళ్లు పెట్టు అంది గర్వంగా వాణి. మౌనంగా అక్కడ పెట్టి వచ్చింది ఇందుబాల. కూరలు బుట్ట తీసి కూరలు ఏమున్నాయో చూసి వంట చేయసాగింది. ఇదిగో మళ్ళీ 2వ మాట కాఫీలు పట్రా. మామగారి కంఠం విని కాఫీలు కలిపి తెచ్చిచ్చింది. నాకు కూడా పట్రా. గది గుమ్మం దగ్గర నుంచి వినయ్ అరిచాడు. అతనికే ఓ కప్పు అందించి యువతలకి రాబోతుంటే ఆగు, నన్ను కాఫీ తాగేదాకా ఉండలేవా అని ఉరిమినట్టే అడిగాడు. తప్పనిసరి అనిపించి నిలబడింది. నువ్వేం చదువుకున్నావు? బిఏ పాస్ అయ్యాను. బిఏలో నీ గ్రూప్ ఏంటి? అతని ప్రశ్నకి విస్మయంగా చూసింది. ఇతనికి నిజంగా పిచ్చా లేక యాక్షన్ చేస్తున్నాడా అనుకుంటూ. హెచ్ఈసి అంది మెల్లగా. నీ పేరేంటి? ఇందుబాల. నువ్వెంత అందంగా ఉన్నావో నీ పేరు కూడా అంత అందంగానే ఉంది. ఆ ధోరణికి విస్తుపోయింది ఇందు. కూర పొయ్యి మీద వేశాను, మీరు కాఫీ కప్పు ఇస్తే వెళ్ళిపోతాను. వెళ్ళొచ్చులే, అసలైనా మీ ఆడవాళ్ళకి బుద్ధి లేదు. ఇంపార్టెంట్ విషయాలు చెప్తూ ఉంటే వంటింటి విషయాలు తెస్తారు. అప్పుడే కాదు, అంతకంటే ఘోరం రాత్రిపూట మగవాడు గదిలోకి వచ్చి మంచం మీద వాలాలన్నా అంతే. వంటని గురించి, అంట్ల బొచ్చెల్ని గురించే చెప్తారు. ఈ దేశంలో ఆడవాళ్ళకి శృంగారం తెలియదు.
ఏ సమయంలో ఎలా హుషారుగా ఉండాలో అస్సలు తెలియదు. నిలబెట్టి చెప్తున్న అతని మాటలకి సిగ్గుతో కుచించుకుపోతూ, ఇతనికి నిజంగా పిచ్చి లేదు, అలా నటిస్తున్నాడు. ఇతనికి అన్ని విషయాలు తెలుసు. ఇలాంటి వ్యక్తి దగ్గర ఎలా మసులుకోవాలో అని గాబరా పడసాగింది. ఇందుబాల కాళ్ళు చేతులు వణకసాగాయి. లోపల కూర మాడు వాసనేస్తోంది. కప్పివ్వండి, వెళ్ళిపోతాను అంది భయంగా. ఇంకో గుక్క ఉంది తాగని. మా తమ్ముడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు అంటే ఏం పేల్తాడో అని గదిలో ఉన్నారు అంది తల వంచుకొని. గదిలో పగలెందుకు? అటువంటి పనులన్నీ రాత్రిపూట చేస్తూ ఉంటాడుగా. ఇప్పుడు ఇంకా అలాంటి వేషాలు కట్టిపెట్టి ఆఫీస్కి వెళ్ళమను. ఇప్పుడు నీ కోరిక తీర్చడానికి రానని చెప్పాయి ఖండితంగా. ఇంకా ఈ మాటలన్నీ వింటూ ఆ వెధవ కాఫీ కప్పు కోసం నిలబడడం దుర్భరం అనిపించి మళ్ళీ కాసేపు ఆగి కాఫీ కప్పు కోసం తీసుకెళ్ళడానికి వస్తానులేండి అంటూ మరో మాట వినిపించుకోకుండా యువతలు పడింది. అయ్యో, ఇదేం వేషాలే! వాడి గదిలోంచి గంట నుంచి ఏం చేస్తున్నావు? వాడి వయసు లేదనుకున్నావా? వాడితో పరాచికాలేంటి అంటూ అత్తగారు బుగ్గలు నొక్కుకుంటుంటే మరింత బెక్క చచ్చిపోయింది. ఈ ఇంట్లో బ్రతకడం చాలా కష్టం అని తొలిసారిగా అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. గబగబా వంట పూర్తి చేసింది. ఇందుబాల ఆకలేస్తోంది, అన్నం పట్రా. వినయ్ కంఠం వినేసరికి నిస్త్రాణ వచ్చినట్టుగా ఉంది. కంచంలో అన్నీ అమర్చి గది గుమ్మం దగ్గర నిలబడింది. లోపలికి రా అన్నాడు మంచం మీద కూర్చుని. ఆ మాటకి నెత్తిన పిడుగుపడ్డని దానిలాగా అయింది. వచ్చి టేబుల్ మీద పెట్టి, మీకేమన్నా కావాలంటే పిలవండి, తెచ్చి వేస్తాను అంటూ బయటికి పోబోతుంటే, అన్నం తినేదాకా నా గదిలో ఉండాలని తెలియదు అంటూ ఆ కంచం విసిరేశాడు ముఖానికి. వేడివేడి అన్నం కూరలు ముఖం మీద పడి కెవ్వుమంది ఇందుబాల. పచ్చని మొహం ఎర్రగా కమిలిపోయింది. అప్పుడే లోపలికి వచ్చిన సుధాకర్ అది చూసి ఇందు అంటూ చిటికలో దగ్గరకు వచ్చాడు. భర్తను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం పని అది? కంచం విసిరేస్తావా? తీక్షణంగా అడిగాడు సుధాకర్. అవును, విసిరేస్తాను. నాకు అన్నం పెట్టి తినేదాకా నా ఎదురుగా మనిషి ఉండాలి, లేకపోతే నాకు అన్నం సహించదు మొండిగా జవాబిచ్చాడు. ఆ మాట చెప్తే సరిపోయేదానికి ఆ వేడి కంచం అంతా మొహాన్ని గిరొటేస్తే బొబ్బలెక్కాయి చూడు అన్నాడు బాధగా. వినయ్ ఇందుబాల కేసు చూశాడు. కాలిందా, బల్లాలు రాసుకో అంటుంటే మనసులో ఆశ్చర్యపడింది ఇందుబాల. ఇతను పిచ్చివాళ్లలోనూ లెక్క కాదు, మంచివాళ్లలోనూ లెక్క కాదు అని నిట్టూర్చి మళ్ళీ కంచంలో వడ్డించింది. సుధాకర్ అక్కడే ఉన్నాడో ఏమో మాట్లాడకుండా తినేశాడు. అమ్మయ్య, గండం గడిచింది అనుకుంది ఇందుబాల. అత్తగారిని మామగారిని భోజనానికి పిలిచింది. ఇంతసేపా? ఆకలికి నిస్త్రాణం వస్తుంటే విశాలాక్షి మాటలకు తెల్లబోయింది ఇందుబాల. ముందు భోజనానికి రమ్మని పిలిస్తే ఇప్పుడేగా కాఫీ తాగాను, కాసేపు ఆగి వస్తానులే అంది ఆవిడే. మారు మాట్లాడకుండా అందరికీ భోజనం వడ్డించింది. నిజానికి వంట చాలా బాగానే ఉన్నా అబ్బే మరీ చప్పగా చచ్చాయి అంటూ విసుక్కుంటూనే భోజనాలు పూర్తి చేశారు అత్త మామలు. సుధాకరు ఈ సణుగుడంతా వింటూనే ఉన్నాడు. కానీ ఏమన్నా మౌనం వహించే ఇందుబాల ధోరణికి మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇలాంటి సౌజన్యవతి కనుకనే తననింతగా కదిలించి వేసింది అనుకున్నాడు మనసులో. కానీ రామయ్యని తల్లి మాన్పించేయడం విషయం ఎప్పుడు గుర్తొచ్చినా ఒళ్ళు మండుతూనే ఉంది సుధాకర్కి. ఇంకా వాణి విషయంలో తల్లిదండ్రులు ప్రవర్తించే వైఖరి కూడా అతనికి మంట కలిగిస్తూనే ఉంది. ఆడపిల్లకి మంచి మర్యాద నేర్పడం పోయి ప్రతిదానికి దాన్ని సమర్థించి చివరికి ఎందుకు కొరక రాకుండా తయారు చేస్తున్నారు అనుకుంటూ దీర్ఘ విశ్వాసం వదిలాడు. గోడకి వేలాడదీసిన వెంకటేశ్వమి నిలువెత్తు పటాన్ని తెచ్చి వంటగదిలో ఒక పక్కగా పెట్టించి చిన్న స్టూల్ వేసి ఏనాడో వాడిన కిలుంపట్టిన కుందులు శుభ్రంగా తోమి రోజు దీపారాధన చేయసాగింది ఇందుబాల. ఒక వారం రోజులు గడిచే వరకు ఎవ్వరూ అది గుర్తించకపోయినా ఒకనాడు విశాలాక్షే చూసింది దాన్ని. ఇదిగో ఏమమ్మోయ్ ఇందమ్మా, మాకు వెంకటేశ్వర స్వామి పూజ అచ్చి రాలేదు, కానీ అలాంటి పనులు ఏం చేయకు అంది తీక్షణంగా. దేవుడికి నమస్కరించడానికి కూడా అచ్చి రావడం రాకపోవడం ఉంటుందా అని ప్రశ్నించింది తెల్లబోయిన ఇందుబాల. అవురా, నీకెంత తలబిడిసి ఎదురు జవాబు ఇస్తావు అంది మండిపడుతూ. వెంటనే అందుకున్నాడు మౌళి. ఎందుకు ఇవ్వదు? పేనుకు పెత్తనం ఇచ్చినట్టు అన్నీ ఆవిడగారి పరం చేసి మన మాట ఎందుకు సాగనేయకుండా చేస్తున్నాడు వాడు. దాంతో ఇష్టం వచ్చినట్టు ఆడిపోతోంది. ఈవిడగారు వద్దన్న పనులు చేయడం ఏదో మన కొంపకి అరిష్టం తీసుకొచ్చి మనందరం నాశనం కావడం దాని కోరిక. అప్పుడు అది దాని మొగుడు సుఖంగా ఉండవచ్చునని దాని అభిప్రాయం.
తన మీద వెలుబుచ్చిన మామగారి అభిప్రాయానికి విస్తుపోయి చూసింది ఇందుబాల. అలాంటి మాటలు ఎందుకు మామయ్య గారు అంటారు? ఏదో దేవుడు కదా అని దొడ్లో పూలు పూస్తున్నాయి కదా అని కాస్త పూజించిన మాట వాస్తవమే. మీకు పట్టింపులుంటే మానేస్తానులేండి అంది బాధగా. భార్య కంఠంలోని బాధని గదిలోంచి వస్తున్న సుధాకర్ స్పష్టంగా విన్నాడు. ఇంత చిన్న విషయానికి ఎంతో రాద్ధాంతం చేస్తున్న తల్లిదండ్రుల మీద చాలా కోపం వచ్చింది. భార్య పైన చాలా జాలి కూడా కలిగింది. పూజ చేసుకోవడానికి పెద్ద రాద్ధాంతం దేనికి? దానికోసం నేనేం డబ్బు ఖర్చు పెట్టడం లేదు కదా, ఎందుకు ఊరికే మాటలు విసురుకోవడం అని అడిగేసరికి పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడని మండిపోయారు తల్లిదండ్రులు. హిందూ స్నానం చేయించడానికి ఇంకా రామే అంటూ వినయ్ అరుపులు ప్రారంభించాడు. ఇందుబాల కళ్ళు ఒత్తుకొని స్నానం ఏర్పాట్లో ములిగింది. ఇందు, అమ్మ నాన్న ఏదో అన్నారని ఏడవకు, నువ్వు రోజు పూజ చేసుకో. బావగారి మాటకు విస్తుపోయింది ఇందు. ఏం మనిషి తను అని మరోసారి అనుకుంది. ఇందు, నువ్వు మీ ఆయన సినిమాకి వెళ్ళారా ఒకసారైనా? సినిమాలా అంటూ నవ్వి ఆ మాటే మర్చిపోయాను అని జవాబిచ్చింది. నువ్వు చిన్నదానివి, నీకు అచ్చట్లు ముచ్చట్లు బోల్డెడు ఉంటాయి, తీర్చమని మా తమ్ముడితో చెప్తాను అంటూ వినయ్ అదోలా చూస్తుంటే ఆశ్చర్యాన్ని లోపలే అణుచుకుంది ఇందుబాల. ఇందు, నా క్లాస్మేట్స్ వచ్చారు, 4 కాఫీలు పట్రా. గదిలోంచి వాణి పెట్టిన కేక విన్నాడు సుధాకర్. ఇందు, ఆ పిలుపుకు ఒళ్ళు మండింది. పెళ్ళైన తర్వాత ఏనాడు వదిన అని పిలిచి అరగదు వాణి. ఇదిగో ఆ వాణి ఎందుకు అస్తమాను ఇందు ఇందు అంటుంది? వదిన అని పిలవలేదు? వినయ్ చిరాగ్గా అంటుంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు సుధాకర్ ఇందుబాలలు. నువ్వు చెప్పన్నయ్యా, అది మరీ పేట్రైపోతోంది అన్నాడు నవ్వుతూ సుధాకర్. చెప్తానుండు అంటూ తిన్నగా వాణి గదిలోకి వెళ్ళాడు. ఇదిగో వాణి, ఇందుని వదిన అని పిలవలేవు? మనిషిని గౌరవించడం రాకపోయినా ఎందుకు వచ్చిన చదువులు? దాటిగా అడుగుతుంటే నిర్లక్ష్యంగా చూసింది వాణి. ఏం ఆవిడగారు నీతో చెప్పుకుందా తనని పేరు పెట్టి పిలుస్తున్నానని? అయినా పిచ్చివాడివి, నీతో నాకేమిటిలే. ఏంటి పిచ్చివాడినా? నాకు కాదే పట్టింది, నీకే. నీ పిచ్చి వదల్చడానికే నేను వచ్చాను అంటూ రుద్రుడిలాగా మీదకు వస్తుంటే వాణి ఫ్రెండ్స్ భయపడి పారిపోయారు. ఇదేమిటే తిరణాలా అంటూ చిరాగ్గా లేచిన వాణికి ట్రేలో కాఫీ తెస్తున్న ఇందుబాల కనిపించేసరికి ఒళ్ళు మండిపోయింది. ఏం తల్లి, నీకు ఆ మర్యాదలకి లోపం వచ్చేసిందా? లేకపోతే చెప్పుకునేందుకు ఎవ్వరు దొరకలేదా? ఆ పిచ్చివాడితో చెప్పి మా మీదకు ఉసిగొల్పుతావా అంటూ తాటెత్తున లేచేసరికి ఏమన్నావు? మళ్ళీ అదేవా కూడా? పిచ్చాడు అంటావా అంటూ దూకుడుగా వచ్చాడు వినయ్. మీరు మంచివారు బావగారు, చిన్న పిల్లలతో మీకేంటి, మీరు గదిలోకి వెళ్ళిపోండి అంది వినయంగా ఇందు. ఆ మాటకి ముఖం వికసించింది వినయ్కి. అలా చెప్పు మా చెల్లెలకి అంటూ నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన మీదకి కొట్టేట్టుగా వచ్చిన వినయ్ ఇందుబాల మాటలకి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోవడం చూసేసరికి ఒంటికి కారం రాసుకున్నట్టుగా అయింది వాణికి. అయితే మొగుడినే గాక ఆ పిచ్చాడిని కూడా కొంగున కట్టుకుందన్నమాట ఎక్కసంగా అడిగింది వాణి. ఆ మాటకి ఏమనాలో తోచనట్టే అయింది ఇందుబాల. కాఫీలు అందరికీ తలో కప్పు అందించి మౌనంగా యువతలకు వస్తుంటే ఎవరో ఈవిడ ఇందు అంటే ఈమెనా అని ప్రశ్నించింది ఒక ఆమె. మరే విన్నావుగా, ఈవిడగారి మూలాన ఎంత గొడవ జరిగిందో అని జవాబిచ్చింది. మీ వదినంటే పెద్దన్నయ్య భార్య, కలెక్టర్ గారి భార్య. మా పెద్దన్నయ్యని ఎవత్తి చేసుకుంటుంది? మా రెండో అన్నయ్య భార్య. అదేమిటో మీ అన్నయ్య కలెక్టరు, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసారే, ఎవరిని పిలవడం కూడా లేదు అంటూ ఆశ్చర్యం నటించింది. సరేలే, మా అన్నయ్య పెళ్ళికి మేమే వెళ్ళలేదు, ఎవరికి ఇష్టం లేని దాన్ని చేసుకుంటూ ఉంటే ఎవరెళ్తారు పెడసరంగా అంది వాణి. ఏమి ఇంటర్ కాస్ట్ మ్యారేజా? ఆరా లాగింది మరో అమ్మాయి. దేవుడి దయవల్ల అదొక్కటే తక్కువ. అమ్మాయిలంతా కాఫీలు సేవించి సెలవు పుచ్చుకున్నారు. భర్త ముస్తాబవుతూ ఉంటే గదిలోకి వచ్చింది ఇందుబాల. సాయంత్రం మా వాళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నాను. టై కట్టుకుంటున్న సుధాకర్ తిరిగి చూశాడు. అలాగే వెళ్ళిరా. ఎన్నింటికి వెళ్తావు? ఎన్నింటికి వస్తావు? రాత్రి అక్కడ ఉండి తెల్లారాక వద్దామనుకుంటున్నాను. రాత్రంతా నువ్వు మీ పుట్టింట్లో ఉంటే నాకెలా తోస్తుంది ఎందు? ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ అడిగాడు. పోనీ 1 గంటలేనో వచ్చేస్తాలేండి అంది ఎదలో తలదాచుకుంటూ. గుడ్, అలా ఉండాలి అర్థంగా. అంటే నేను ఒంటరిగా పడుకోలేను తెలుసా? ఆమె బుగ్గలు 2 మృదువుగా చుంబిస్తూ అన్నాడు. ఇంకేం అనలేకపోయింది ఇందుబాల. భర్తకి కావలసినవి అందిస్తూ అతను వెళ్ళిపోయేదాకా గదిలోనే ఉంది ఇందుబాల.
వెళుతున్నాను ఇందు అంటూ మరోసారి దగ్గరికి తీసుకోబోయేలోగా తమ్ముడు అంటూ వినయ్ గదిలోకి వచ్చేసరికి చటుక్కున వదిలేశారు సుధాకర్. కానీ అది వినయ్ చూడనే చూశాడు. ఇదిగో నీ భార్యను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళడం లేదుట్టుగా, రాత్రికి సినిమాకి వెళ్ళండి. తను చిన్నది కదా, చిన్నవాళ్ళకి సరదాలు కోరికలు ఉంటాయని తెలుసుకోకపోతే ఎలారా అంటూ మందలించాడు తమ్ముణ్ణి. అలాగేలే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు సుధాకర్. ఆ వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తెల్లమొహం వేసింది ఇందుబాల. ఇతనికి నిజంగా పిచ్చేనా? ఒక్కోసారి ఎంతో తెలివిగా మాట్లాడే ఇతనికి చిన్నప్పటి నుంచి ఉందా? మధ్యలో ఏదైనా ప్రమాదవశాత్తు మతిపోయిందా? అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు హిందీ పదాలు కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. ఏమైనా ఇతనికి ట్రీట్మెంట్ వల్ల నయమవుతుందా, లేకపోతే ఇహ జీవితాంతం అంతేనా? ఈ రకపుట ఆలోచనలతో వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇందుబాల. ఉదయం గొడవరేగిన భగవంతుడి జోలికి పోలేదు. పువ్వులు దీపం లేక వెంకటేశ్వర స్వామి వెలా పోతున్నాడు. మనసు ఆగలేదు. వెంటనే నూనె పోసి దీపం వెలిగించింది. 2 చేతులు జోడించి నమస్కరించి, భగవాన్ నీ పూజకి అలవాటు లేదు, అపప్రదం తొలగించి ఈ ఇంట్లో వారిని అందరినీ చల్లగా కాపాడు అనుకుంది మనస్ఫూర్తిగా. వంట చేస్తూ తన జీవితాన్ని గురించి ఆలోచించసాగింది ఇందుబాల. చదువుకునే రోజుల్లో చదువు, ఆ తర్వాత ఉద్యోగం అని భావించిన తన అభిప్రాయాలు చదువుతోనే ముగిసిపోయి ఉద్యోగినిగా స్థిరపడబోయిన తనని అటుగాలి ఇటు మళ్లించి గృహిణిగా మార్చేసింది. ఆ గృహిణిత్వం కూడా కలెక్టర్ గారి భార్య అన్న హోదాలో మరీ నిలబెట్టింది. కానీ ఏదో పేరు మాత్రం మిగిలిన మాజీ సంస్థానాధీశుల్లాగా ఏ స్వేచ్ఛ స్వాతంత్రాలు లేక అడుగడుగున అవమానాలను ఎదుర్కోవలసిన పరిస్థితిలో ఒక పిచ్చి వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఉన్న ఇంట్లో పడిపోయింది. తనంటే బొత్తిగా గిట్టదు అత్తమామలకి, వదిన అని పిలవడానికి మనస్కరించదు ఆడబిడ్డకి. ఏదో ఒక అమూల్య అభిప్రాయాన్ని వెలిబుచ్చందే నిద్రపట్టదు ఆ పిచ్చి బావగారికి. ఎటొచ్చి ఆ ఇంట్లో పగలు ఎన్ని కష్టాలు మాటలు అనుభవించినా చీకటి పడేసరికి పూర్ణ చంద్రుడి వంటి రాక, సుధాకరుని సాన్నిధ్యంలోని చల్లని వెన్నెల కాంతి మనసును అన్ని బాధలను మరపింపజేసే మహత్తరమైన శక్తి. సరళ స్వభావి మృదుభాషి అయిన భర్త అనురాగాంబుదిలో తన ఆవేదనలన్నీ చల్లారిపోతాయి. అతని పరిష్వంగంలో సర్వ ప్రపంచాన్ని మర్చిపోతుంది. ఎన్ని బాధ అవమానాలకైనా జంకను. నా భర్త ప్రేమను నాకు పుష్కలంగా ఉంటే చాలు అని అనుకుంటుంది మనసులో. అత్తయ్య వంట పూర్తయింది, భోజనం వడ్డించనా? వడ్డించు అంది ముభావంగా విశాలాక్షి. మామగారు మీరు కూడా భోజనానికి వస్తారా? బయట కొంగు తిప్పి కప్పుకొని అడిగింది వినయంగా. పడై, ఎప్పుడైతే నేనులే అన్నాడు ఏదో బరువు నెత్తి మీద విసుగ్గా. ఏదో ఏమీ మాట్లాడకుండా భోజనం వడ్డించి టేబుల్ మీద పెట్టింది. బావగారు మీరు కూడా మీ అమ్మగారు నాన్నగారితో పాటు డైనింగ్ టేబుల్ మీద తినరాదు అంది మృదువుగా నవ్వుతూ. వినయ్ ఒకసారి ఇందుబాలకేసి చూసి, తింటాను, అక్కడే పెట్టు, కానీ ఒక్క షరతు, నేను భోజనం చేసేసాక నువ్వు ఒక మంచి పాట పాడాలి అన్నాడు నవ్వుతూ. పాట? ముందు మీరు గొడవ చేయకుండా భోంచేయండే అంది ఇంకా నవ్వుతూనే జవాబిచ్చింది. వినయ్ మందస్మిత వదనంతో వచ్చి తల్లిదండ్రుల పక్కన కూర్చుంటూ, వీడినందుకు ఇక్కడ తీసుకొచ్చావు? మమ్మల్ని తిండి తిన్నిస్తాడా ఏమన్నానా? విసుగ్గా అడిగారు మామగారు. పర్వాలేదులేండి మామయ్య గారు, నలుగురి మధ్య తిరుగుతుంటే కలిసి భోజనాలు అవి చేస్తూ ఉంటే కాస్త ఆయన దారిన పడవచ్చు. ఓహో, ఏం తెలివి! ఆ పాటి జ్ఞానం లేకనే మేము వాడిని అలా ఉంచాము వెక్కిరింతగా అన్నాడు. దానికి ఇందుబాల ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే వడ్డించింది. భోజనం బాగానే చేశాడు వినయ్. అతనంత కామ్గా తినే లేస్తాడని ఏమాత్రం ఊహించని తల్లి తండ్రి ఆశ్చర్యపడకపోలేదు మనసులో. భోంచేసి చేయి కడిగి యువతలకొచ్చి, ఇందు పాట పాడతానన్నావు, పాడు అన్నాడు గదిలో కుర్చీలో కూర్చుని. పాట ఎటూ కాని వేళ ఇప్పుడు పాడితే అంతా నవ్వరా అంది. ఆమె మాట పూర్తి కానే లేదు. గదిలో ఉన్న గ్లాసు గురి చూసి మొహానికేసి కొట్టాడు వినయ్. అతని కళ్ళలో క్రోధాగ్ని జ్వాలలు నిప్పుల్లా మండుతున్నాయి. అది సూటిగా వచ్చి ఇందుబాల నుదురు కొట్టుకొని కెవ్వుమని అరిచింది. రక్తం కారుతున్న ఆమెను చూసి, చావు, అబద్ధాలాడే ఆడదంటే నాకు పరమ అసహ్యం. అసలు మీ జాతే అంత. నిజం చెప్పే ఆడది కలియుగం మునిగిపోతే తప్ప పుట్టదు. అసహ్యాన్నంతా రంగరించి బగబగా మండుతూ అరవసాగాడు. అప్పుడే లోపలికొచ్చిన సుధాకర్ రక్తం కారుతున్న భార్యను చూసి, ఇంది
ఏమైంది అని ఆదుర్దాగా అడిగాడు. ఏముందిరా అయ్యేందుకు, నీ పెళ్ళాం కూడా అంతే, ఒట్టి అబద్ధాలు కోరు, అందుకే గ్లాస్ గిరోటేశాను, అదేదో గొప్ప ఘనకార్యంలాగా చెప్పాడు వినయ్. సుధాకర్ నిప్పులు కురిసే కళ్ళతో చూశాడు అన్నగారికేసి. నీకు రాను రాను రాక్షసత్వం బాగా వచ్చేస్తోంది. అక్కడికి అంతా సత్యసంధులు అయినట్టే అది అబద్ధాలు కోరైంది తీవ్రంగా. అని నీకు వాడి జోలి ఎందుకు, వాడితో సంభాషణ ఎందుకు తీక్షణంగా ప్రశ్నించాడు భార్యని. దానికి అక్కర్లేనివంటూ ఏమీ లేదు. పాట తాను టేబుల్ మీద కూర్చుని అన్నం తిను అన్నది. తిన్నాక పాట పాడు అని అడిగాడు తప్ప సిగ్గు ఎగ్గు లేకుండా, మొగుడు కంటే పెద్దవాడే అన్న జ్ఞానం కూడా లేకుండా వాడికి పాటలు పాడి జోకొట్టి నిద్రపుచ్చుతానడం నీ పెళ్ళానికే చెల్లింది. అసలు ఇది పెళ్లి చేసుకుని వచ్చిందా, నీతో లేచి వచ్చింది కానీ? ఎడా పెడా అంటున్న అత్త మామల పరుష వాక్యాలకి మండిపోయింది ఇందుబాలకి. అనవసరంగా మాట్లాడకండి అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకే గదిలోకి వచ్చిన సుధాకర్ బీర్వాలో ఉన్న దూది తీసి కట్టుకట్టాడు ఆమెకి. ఇందు, చివరికి నీ రక్తం కళ్ళ చూస్తున్నాను బాధగా అన్నాడు. ఇందుబాల మౌనంగా భర్త చేయి అందుకొని అలాగే కాసేపు తన నుదిటి మీద వేసుకుంది. రండి భోజనానికి లేస్తూ. పద అంటూ దారి తీశాడు. వాణి, భోజనానికి వస్తావా? నిన్ను వాణిగారు అని పిలవమన్నాను, నుదురు చిట్లించి అన్నది వాణి. పొరపాటే, రండి భోజనానికి అంటూ వడ్డించడానికి వెళ్ళిపోయింది ఇందుబాల. తన అత్తింటి జీవితం, తన సంసారం తీరుతెన్నులు, అత్తగారి మామగారి వైఖరి పుట్టింట్లో ఎక్కడ తెలిసి తల్లిదండ్రులు తనని చూడ్డానికి వస్తారంటేనే భయపడసాగింది ఇందుబాల. సాధ్యమైనంత వరకు తనే వెళ్ళి వారిని చూసి రావడానికి నిర్ణయించుకుంది. అలాగే మధ్య మధ్య వెళ్ళి చూసి వస్తోంది. కానీ కలెక్టర్ భార్యగా తన కూతురు ఉండే ఇల్లు, ఆ వైభవం అంతా చూడాలని వెంకట్రామయ్యకి నీలవేణికి మనసు పీకుతూనే ఉంది. మీ అన్నయ్యకి నిజంగా చిన్నప్పటి నుంచి పిచ్చి ఉందా? ఆ రాత్రి భర్త పక్కన శయనిస్తున్నప్పుడు అడిగింది ఇందుబాల. ఆ మాటకు విషాదంగా నవ్వాడు సుధాకర్. నాకు తెలిసినంత వరకు వాడికి పిచ్చి ఎక్కడానికి కారణాలు ఏమిటో అర్థం కాలేదు. మద్రాసులో బిఏలు చదువుతూ పరీక్షలకు ముందు మానేసి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత అతనికి పిచ్చి ముదిరింది అన్నారు. ఆ పిచ్చి ఎప్పుడు పట్టిందో ఎలా పట్టిందో నాకు బొత్తిగా అర్థం కాలేదు. బాధగా జవాబిచ్చాడు సుధాకర్. మరి ట్రీట్మెంట్ ఇప్పించరా? ఇక్కడేదో డాక్టర్ చేత కొన్ని రోజులు మందులు ఇప్పించారు నాన్న, అదేమంత లాభం లేకపోయింది. పోనీ కరెంటు ట్రీట్మెంట్ ఇప్పిస్తే? అది నేను అనుకుంటూ ఉంటాను, కానీ నా మాట అంత లక్ష్య పెట్టలేదు నాన్న. ఇంటికి పెద్ద కొడుకు అలా అయిపోతే బాధగా లేదా నాన్నగారికి? పైగా బిఏలు చదివాడు అంటున్నారు, విస్మయంగా అడిగింది ఇందుబాల. ఏం చెప్పను ఇందు, అసలు పిచ్చి ఉన్న అన్నయ్య అన్న అర్థం చేసుకోవచ్చు, కానీ నాన్నగారి మనసు ఏమిటో గుర్తించడం ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు. భర్త ఆవేదనను గుర్తించి దిగులుగా చూసింది ఇందుబాల. ఏదన్నా క్లూ దొరికితే బాగుండు అనుకుంది మనసులో. మీ అన్నయ్య గారికి పాటలంటే చాలా ఇష్టం. అవును, ఏదో ఒక పాట వింటూ ఉంటే వాడికి చాలా సంతోషం, సాలోచనగా అన్నాడు సుధాకర్. మరి ట్రాన్సిస్టర్ అన్న పెట్టుకొని వినడే? కుతూహలంగానే అడిగింది. నేను నీ ప్రశ్నలకి జవాబు ఇవ్వలేను ఇందు. ఎవరిని ఇంట్లో నేను ఏనాటికి అర్థం చేసుకోలేను అన్నాడు నిస్సహాయంగా. పోనీలేండి, అనవసరంగా బాధపడి ఏం చేయగలరు, కానీ ఏదైనా మంచి రోజు రావాలి. ఆ రోజు వచ్చినప్పుడు వాటంతట అవే చక్కబడుతూ ఉంటాయి అంది ఓదార్పుగా. అంతే, ఆ ధైర్యంతోనే అందరినీ సహిస్తున్నాను అంటూ భార్యని దగ్గరికి తీసుకుని నిద్రలోకి జారాడు సుధాకర్. గదిలో తాము వినయ్ గురించి ఎలా చర్చించుకుంటున్నారో అలాగే తమ్ముడిని మరదల్ని గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక బాధపడుతున్నాడు వినయ్. తను గ్లాస్ విసిరి ఆమె మీద వేసి ఎంత గాయం చేశాను అనుకుంటూ తనలో తానే మదనపడసాగారు. అప్పటికి వారమైన గాయం మానకపోవడం చూసి మామూలుగా తను స్నానం చేస్తూ ఏదైనా అంటుందేమోనని రోజు ఎదురు చూస్తున్నాడు. కానీ మౌనంగా స్నానం చేయించడం, కాఫీలు అవి గదిలోకి తెచ్చిపెట్టడం, భోజనం కూడా గదిలోకి తెచ్చిపెట్టి బయట నిండుగా కప్పుకొని కావలసిన వడ్డించడం, ఆ తర్వాత భోజనం చేసేసిన కంచం తనే తీసివేయడం, ఇవన్నీ అతనిలో తీవ్రమైన సంచలనాన్ని కలిగిస్తున్నాయి. పలకరించిన ధైర్యం చాలక ఊరుకుంటున్నాడు. వినయ్ నోరెత్తకపోవడం ఇందుబాలకే కాదు, ఇంట్లో అందరికీ ఆశ్చర్యపరిచింది. ఏ వంక దొరుకుతుందా సాధిద్దామని రెడీగా ఉంటుంది వాణి. ఇందుబాల ఎందుకు సందు ఇవ్వకుండా చేసుకుపోతోంది. అడగంగానే మంచినీళ్ళ గ్లాస్ దగ్గర నుంచి క్షణాల మీద తెచ్చిపెడుతుంది. సుధాకర్ మామూలుగా లేచి స్నానాధికాలు ముగించుకొని ఇంగ్లీష్ పేపర్ తిరిగేస్తూ సోఫాలో కూర్చున్నాడు.
నమస్కారం బావగారు అంటూ ప్రవేశించాడు ఇందుబాల అన్నయ్య శ్రీరామ్. రండి కూర్చోండి అంటూ, ఇందు మీ అన్నయ్య వచ్చాడు అని లోపలికి వినిపించేలాగా గట్టిగా అరిచాడు. వికసిత వదనంతో వచ్చింది ఇందుబాల కాఫీ తీసుకుని. ఏమ్మా కులాసానా అంటూ పలకరించాడు ఆనందంగా. బాగానే ఉన్నాను అంటూ కాఫీ అందించింది. ఏంటి విశేషాలు నవ్వుతూ అడిగాడు సుధాకర్. ఏమి లేదు, నాకు ఈ ఊళ్ళో హై స్కూల్లో ఉద్యోగం దొరికింది, చెప్పడానికి వచ్చాను. వెరీ గుడ్. మా తమ్ముడికే ఇంకా ఎక్కడ స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. దయచేసి మీరు ఏదన్నా బ్యాంకులో ఉద్యోగం అయ్యేలాగా చూస్తారా అడగలేక అడిగాడు శ్రీరామ్. గదిలోంచి విసురుగా బయటకొచ్చాడు బాలేంద మౌళి. ఏమయ్యా ఉద్యోగాలు ఇక్కడ మా వాడు ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడా? మీ తమ్ముడికి మెరిట్ ఉండాలి, రావాలి తీక్షణంగా అన్నాడు. ఆ మాటకి చిన్నబుచ్చుకున్నాడు శ్రీరామ్. మా తమ్ముడు బీకాం ఫస్ట్గానే వచ్చాడండి. వస్తే ఎక్కడైనా అప్లై చేయమను, వచ్చినాడే వస్తుంది. చేశాడు, పోనీ ఏమైనా కాస్త రికమెండేషన్ చేస్తాడేమోనని. తిండికి టికానా లేక నీకు చేసే కంటే ఏ డబ్బున్న వాడికి చేసినా ఒక స్కూటర్ అయినా వస్తుంది. ఆ మాటలు అర్థమై అసహ్యంగా చూశాడు సుధాకర్. తన తండ్రికి ఉన్నంత డబ్బు ఎవరికీ ఉండదు. ఏదో విధంగా 4 డబ్బులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని అనే పద్ధతిలో ప్రవర్తించి కూడబెట్టమంటాడే కానీ దానివల్ల ఎంత అపఖ్యాతి, పట్టుబడితే ఉద్యోగానికే కలిగే హాని అతనికేమీ అర్థం కావో, లేకపోతే ఆ మాట ఆలోచించడం మానేస్తాడో. తండ్రి కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు వచ్చి లంచం స్వీకరించమన్నా తను పుచ్చుకోడు. అది తన పాలసీకి విరుద్ధం. మనసుకు నచ్చిన పని, తన జీవితంలో ఎప్పుడు చేయలేనిది, చెయ్యబోనిది ఆ పని ఒక్కటే అనుకున్నాడు స్థిరంగా. ఆ మాటల గూఢార్థం శ్రీరామ్ కూడా గ్రహించాడు. పేదవారికి తిండి పెడితే పుణ్యమండి, కాస్త ఉద్యోగం వచ్చేలా చేస్తే కలెక్టర్ గారి మేలు ఈ జన్మలో మర్చిపోలేము అని అడిగాడు శ్రీరామ్ నవ్వుతూ. దానికి చిరాగ్గా మొహం పెట్టి, మా అబ్బాయి కలెక్టర్ అయింది లోకంలో ఉన్న పేదవాళ్ళందరినీ ఉద్ధరించడానికి కాదు, అలా ఉద్ధరిస్తూ పోతే మా అబ్బాయికి చిప్ప చేతికి వస్తుంది అంటూ రుసరుసలాడాడు. అన్నయ్య అంటూ టాయిలెట్ అయి వచ్చిన వాణి శ్రీరామ్ని చూసి, ఎవరన్నయ్య అని అడిగింది. ఇందు అన్నయ్య, ఇతని పేరు శ్రీరామ్. శ్రీరామ్ నమస్కరించాడు. ఈమె నా చెల్లెలు వాణి, 2nd BA అన్నాడు పరిచయం చేస్తూ. వాణి అతన్ని దీక్షగా చూడడమే తప్ప ప్రతి నమస్కారం చేయలేదు. ఆమె స్వభావాన్ని చిటికలో పసిగట్టిన శ్రీరామ్ పైకి ఏమీ అనకుండా వస్తానంటూ లేచి నిలబడ్డాడు. అన్నగారు వెళ్తుంటే వచ్చింది ఇందు. వెడుతున్నానమ్మా అంటూ చెల్లెలకి చెప్పి వెళ్ళిపోయాడు. అన్నయ్య, నాకు ఒక 200 ఇవ్వు, అంతా ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. ఏ ఊరు వాణి కుతూహలంగా అడిగింది ఇందు. నీకు చెప్పాల్సిన పని లేదు, నేను డబ్బులు అడగనూ లేదు, నీకు చెప్పలేదు. ఆ ధోరణికి ఇందుబాల చిన్నబుచ్చుకుంది. అది గ్రహించిన సుధాకర్, వాణి డబ్బు మీ వదినని అడిగి తీసుకో అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు తాపీగా. ఆ మాటకి తోక దొక్కిన తాచులాగా లేచింది వాణి. అయితే డబ్బంతా ఆవిడ చేతుల్లోనే పోస్తున్నామన్నమాట అంటూ అన్నగారికి వినబడేలాగానే అరిచింది. సుధాకర్ విననట్టే ఊరుకున్నాడు. చూసావమ్మా, డబ్బంతా దానికే ఇస్తున్నాడు, ఇల్లంతా దానికే కట్టుబెట్టాడు, చివరికి ఏ అధికారం లేకుండా పోయింది మనకే అంటూ ఉక్రోషంగా చెప్పడం ఇందుబాల సుధాకర్ వింటూనే ఉన్నారు. బీరువా తెరిచి 200 రూపాయలు తీసుకొని మెల్లగా వాణి దగ్గరికి వచ్చింది ఇందు. ఇదిగో వాణి డబ్బు అంది మెల్లగా. ఆ మాట విని బయటకు వచ్చాడు వినయ్. నాకేం అక్కర్లేదు, నీ మొహాన్ని వేసుకో అంటూ డబ్బు ఇందుబాల మొహాన్ని విసిరిగొట్టి వెళ్ళింది వాణి. వాణి అని గర్జించాడు వినయ్. నీకెంత పొగరు, డబ్బు తీసి వదిన ముఖానికేసి కొడతావా అంటూ చాచి లెంపకాయ కొట్టాడు చెల్లెల్ని. వదిన ముందు చులకనయ్యాను అనే రోషం, పిచ్చివాడని అనుకుని కొట్టాడే అన్న ఉక్రోషం అన్నీ ఉప్పెనలాగా ముంచుకురాగా పెద్దగా ఏడవసాగింది వాణి. అది చూసి గుండెలు బాదుకుంది విశాలాక్షి. ఓసి మహమ్మారి, ఏ ముహూర్తాన్ని ఈ కొంపలో కాలు పెట్టావో గాని ఇంటిని ఒక కొలిక్కి తీసుకొస్తున్నావు. ఎంత పిచ్చివాడైనా ఆ గదిలో పడుండేవాడే గాని ఎప్పుడు బయటికి రానివాడు. నీ ధర్మాన ఇంట్లో వాళ్ళ మీద చెయ్యి చేసుకునే స్థితికి వచ్చాడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా? పిల్లని చావుగడితే నీ మనసు శాంతించిందా? ఛీ, మా ఇంటికి శనిగ్రహంలాగా దాపరిచ్చావు. ఎప్పుడు గ్రహణం విడిచినట్టు విడుస్తావో కానీ అందాక మా కర్మ ఇంతే అంటూ కూతుర్ని ఓదారుస్తూ విశాలక్ష్మి తిట్టిన తిట్లన్నీ కళ్ళతోనే వింది ఇందుబాల. ఆ మాటలన్నీ విని భరించలేకపోయాడు సుధాకర్. గబగబా బయటకొచ్చాడు.
ఏమీ తిరిగి అనే దమ్ములు లేక బేలగా కన్నీళ్లు కార్చే భార్యను చూసేసరికి ఒళ్ళు మండిపోయింది. బొత్తిగా నోరు లేదేమిటి అని మనసులోనే ఆగ్రహపడి, ఇందు డబ్బు తనే వచ్చి తీసుకునేది, నువ్వెందుకు ఇక్కడికి తెచ్చి ఈ రభసంతా తెచ్చావు అంటూ భార్య జడ అందుకుని ఈడ్చి 2 వేసేలోగా అది చూసిన వినయ్, ఒరేయ్ ఆమెను కొడతావా అంటూ వీరాంజనేయుడిలాగా లేచాడు తమ్ముడి మీదకి. అది చూసి ఆశ్చర్యపడింది ఇందుబాల. అవ్వ, అదంటే వాడెంత పడి చేస్తాడో చూడు, ఎప్పుడు వాడి గదిలోనే అయ్యే వికవికలు పకపకలు అంటూ వేస్తున్న బాండానికి ఆగ్రహం వచ్చేసింది ఇందుకి. అతి కష్టం మీద తమాయించుకుంది. అన్నయ్య ప్రవృత్తిలో భిన్నత్వాన్ని గుర్తించి ఆలోచిస్తూ గదిలోకి వచ్చేశాడు సుధాకర్. అనవసరంగా తన భార్యపై చేయి చేసుకోబోవడం తలచుకుని తనలో తనే సిగ్గుపడ్డాడు. తమ్ముడు వెనకాలే గదిలోకి వచ్చాడు వినయ్. ఒరేయ్ సుధా, నీకు భార్య గనక నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, కాదన్ను. ఆమెపై చేయి చేసుకుంటే మాత్రం సహించను. నీ సొంత విషయాల్లో జోక్యం పెట్టుకోను. నా భార్య నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను లాంటి మాటలు అన్నామంటే చచ్చినా ఊరుకోను. అవన్నీ పాతకాలం డైలాగ్స్. నీ భార్యను ఆదరించు, అందలం ఎక్కించు, గౌరవించు, అంతేగాని దండించడం అనేది మాత్రం కూడని పని. దానికి నాకే అధికారం లేదు అంటూ విశ్విసా వెళ్ళిపోయాడు బయటికి. అన్న మాటలు వింటూ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి అన్నయ్యను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. తను గ్లాసు విసిరి గాయం చేస్తే బాగుంది, తన చేత్తో ఒకటి కొట్టబోయినందుకు అర్ధగంట ఉపన్యాసం ఇచ్చాడు అనుకుంటూ చివరికి నవ్వుకునే ఊరుకున్నాడు. ఈ ఇంట్లో తన స్థితి బొత్తిగా అధ్వాన్నంగా ఉంది. తన భర్త ఆశించినట్టు ఈ కుటుంబ భారాన్ని భుజస్కంధాలపై వేసుకుని ఎంత సహనం చూపాలనుకున్నా ఈ మనుషుల్లో మార్పు తీసుకురావడం అనేది అసంభవంలానే తోస్తోంది. ఇంకా జీవితకాల పర్యంతము తనకి దూషణ తిరస్కారాలు తప్పవేమో అనుకుంటూ భారంగా నెట్టూర్చింది. ఈ కుటుంబ సభ్యులందరికంటే ముందు వినయ్ విషయమే బొత్తిగా అంతు చిక్కకుండా ఉంది. తను ఏం చేసినా ఎదుటివారు ఊరుకోవాలి. అదే ఎదుటివారు చేస్తే కొట్టేట్టు మీదకు వస్తాడు. ఒక్కోసారి ఎంతో చెప్పగా మాట్లాడతాడు, మరొకసారి శృంగారాన్ని గురించి వర్ణిస్తూ ఉంటాడు. ఎలా ఈ మనిషితో వేగడం? అతను చెప్పే కబుర్లు ఎలాంటివైనా నోరు మూసుకొని వినాలి, సిగ్గుపడి రాబోయినా రానియడు అంటూ మరోసారి నిట్టూడ్చి ఊరుకుంది ఇందుబాల. వాచి చూసుకుంటూ పార్క్ దగ్గర నిలబడింది వాణి. సరిగ్గా 10 అయ్యేసరికి వస్తాను, రెడీగా ఉండు అన్న ఆనంద్ ఎంతవరకు పత్తాలేడు. ఇప్పుడు టైం చూస్తే 10:30 అవుతోంది అనుకుంది విసుగ్గా. ఇంతలో ఎటుపక్క నుంచో వచ్చాడు బాణంలా దూసుకుని ఆనంద్. హలో వాణి, ఎంతసేపు అయింది వచ్చి అంటూ నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. సరిగ్గా 10 అయ్యేసరికి రమ్మన్నామని వచ్చేసాను, నువ్వు ఇంతవరకు రాలేదు. ఏది ఏమైనా టైం మెయింటైన్ చేయని వారంటే నాకు మహా చిరాకు అంది వాణి చిరాకంతా మొహంలో చూపిస్తూ. వెరీ సారీ, బస్ లేట్ అయింది, లేకపోతే నేను నీకంటే 10 నిమిషాల ముందే వచ్చేవాడిని అంటూ నవ్వి, రా నా గదికి వెళ్దామన్నాడు నవ్వుతూ. ఎంత దూరం ఉంటుంది నీ గది? ఇక్కడికి దగ్గరేననుకో, అయినా కలెక్టర్ గారు చెల్లెలివి, నేను నడిపించి తీసుకెళ్తానా అంటూ నవ్వి రిక్షా పిలిచాడు. ఎక్కండి రాణిగారు అన్నాడు మాట్లాడి. అలాగే అతని వంక చూసి రిక్షా ఎక్కింది. మరి నువ్వు? నేను మరో రిక్షాలో వస్తాను లేదా నడిచొస్తాను అంటూ మందహాసం చేశాడు. రిక్షా కదిలిపోయింది. పక్కనే సైకిల్ షాప్లో సైకిల్ అద్దెకు తీసుకుని స్పీడ్గా తొక్కుకుంటూ బయలుదేరాడు. రిక్షా మెల్లగా వచ్చేసరికి పక్క సందులో జనాలు లేని చోటు నుంచి స్పీడ్గా పోనేస్తూ తన ఇంటి దగ్గరకు వచ్చాడు. వాణి రిక్షా దిగి జేబులోంచి చిల్లర తీసి ఇచ్చేశాడు ఆనంద్. అప్పుడే నాకంటే ముందు ఎలా వచ్చేసావు అంటూ ఆశ్చర్యంగానే అతని రూమ్లోకి అడుగుపెట్టింది వాణి. అడ్డదారిని వచ్చానులే అంటూ మందహాసం చేసి ఫ్లాస్క్లోంచి కాఫీ తీసి కప్పులో పోసి వాణికి అందించాడు. నీ గది బాగానే ఉందే అంది చుట్టూ కలియ చూస్తూ. ఏదోలే, ఎంత సర్దినా మీ ఆడవాళ్ళలాగా సర్దగలనా అంటూ జవాబిచ్చాడు ఆనంద్. కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు కింద పెట్టింది. నాకు బొమ్మలు త్వరగా చూపించు, నేను వెళ్ళాలి అంది వాణి. ఆల్బంలో అమర్చిన బొమ్మలన్నీ తీశాడు ఆనంద్. అన్నీ వాణి బొమ్మలే, రకరకాల భంగిమల్లో రకరకాలుగా వేశాడు ఆనంద్. చాలా బాగున్నాయి ఆనంద్ అంది విప్పారిత నేత్రాలతో అతనికే తిరిగి ఇచ్చేస్తూ. మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అంటూ అన్నీ సర్దేశాడు ఆనంద్. మరి వస్తాను, పునర్దర్శనం రేపు. ఓకే, ఎన్నింటికి? ఇదే టైంకి. ఆనంద్ ఉత్సాహంగా గది తాళం వేసి ఆమె వెనకాలే వచ్చాడు. వాణి రిక్షా మాట్లాడుకొని వెళ్ళిపోయింది కాలేజీకి. అందమైంది. కలెక్టర్ చెల్లెలు అయిన వాణి ఆనంద్ని బాగా ఆకర్షించింది. అతని పల్లెటూరి కరణం గారి ఏకైక పుత్రుడు.
ఫైనల్ ఇయర్ BA విద్యార్థి. అతనికి ఆమె రూపం కంటే ఆమె అన్నగారి హోదాయే బాగా ఆకర్షించింది. ఆనంద్ తండ్రికి 1,00,000 రూపాయలు కట్నం కావాలని ఆశ. 1,00,000 కాకపోతే ఒక 25,000 తగ్గించి 75,000 కలెక్టర్ గారు తన ఒక్కగానొక్క చెల్లెలకి సమర్పించకపోవడా అని అతని భావం. కాలేజీ వార్షికోత్సవాల్లో కలెక్టర్ గారే గెస్టుగా ఆహ్వానించినప్పుడు ఏ పాటి ప్రతిభ లేకపోయినా కేవలం కలెక్టర్ గారి చెల్లెలుగా ఆమెకి ఒక ప్రత్యేకత చూపిస్తూ అన్నిట్లోనూ బాగా ఎంకరేజ్ చేశారు అంతా. అది మొదలు ప్రతివారు ఆమె పరిచయం కోసం ప్రయత్నించిన వారంతా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పరిచయం చేసే కంటే ఓ మెట్టు పైకి చొరవ తీసుకున్నాడు ఆనంద్. స్నేహాన్ని, ముఖ్యంగా ఆడపిల్లలతో స్నేహాన్ని అతనికి ఎలా అంచెలంచెలుగా పైకి తీసుకురావాలో బాగా తెలుసు. దానికి తగ్గట్టే అతనికి భగవంతుడిచ్చిన వరం చిత్రలేఖనం. అతనికి బొమ్మలు వేయడం బావచ్చు. కార్టూన్లు వేసి పత్రికలకు పంపడం సరదా. అవి ప్రచురించబడితే కాపీ కొని అందరికీ చూపించి తనకి తానే కావాల్సినంత పబ్లిసిటీ చేసుకునేవాడు. అతని అదృష్టం వల్ల వార్షికోత్సవాలైన వారంలోనే ఒక ప్రముఖ పత్రికలో అతని కార్టూన్లు ఒక 3 వచ్చాయి. అవి తీసుకుని నేరుగా వాణి దగ్గరగా వచ్చాడు. చూడండి మిస్ వాణి, నా కార్టూన్లు ఈ పత్రికలో పడ్డాయి అంటూ తీసి చూపించాడు. ఆ పత్రికలు బాగా అభిమానించే వాణి రవివర్మో దామోదర రామారావు అన్నట్టు చూసింది అతన్ని. అయితే మీరు కార్టూన్లు వేస్తారన్నమాట, మా బొమ్మలేమైనా వేస్తారా అని అడిగింది. ఎవరి బొమ్మ ఎందుకండి, మీదే వేసి చూపిస్తాను అన్నాడు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా. ఆ మాటకు ఉబ్బి తబ్బిబ్బైపోయింది వాణి. ఏదో మీరలా అంటున్నారు కానీ బొమ్మలు వేయించుకునే అంత అందమైన దాన్ని కాదు అంది వాణి. మీ అందం నాకు తెలుస్తుంది కానీ మీకు తెలియదు, అంచేత తప్పకుండా బొమ్మ వేసి చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది మీరెంత సుందరవంతులు అంటూ మరి కాస్త పొగిడాడు. ఆనాటి నుంచి రోజు విధిగా పలకరించడమే కాకుండా టీ ఇప్పించేంత వరకు వచ్చాడు కూడా. ఎలాగైనా ఈమెను తన వాళ్ళలో వేసుకోవాలి అన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు. సహజంగా స్తోత్ర ప్రియురాలు, తాను కలెక్టర్ చెల్లెలని అహంభావం మోసపోసుకున్న వాణి అతని స్తోత్ర పారాయణాలకి, అతని పొగడతలకి చాలా సులభంగానే అతని ఆకర్షణలో పడసాగింది. అబ్బా, తన బొమ్మ ఎంత బాగా వేశాడు, తను బొమ్మలు వేయించుకునేంత అందంగా ఉందన్నమాట అన్న మాట ఏమిటి, తను సహజంగా సౌందర్యవతి అనుకుంది గర్వంగా. ఆ మర్నాడు సరిగ్గా అదే సమయానికి అతని గది ముందు ప్రత్యక్షమైంది వాణి. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు ఆనంద్. అమ్మయ్య వచ్చావా, నీకోసం గంట నుంచి పడిగాపులు పడుతున్నాను అంటూ ఎంతో బరువు దిగిన వాడిలా మాట్లాడాడు ఆనంద్. అబ్బా ఏం కబుర్లు, నేను 10 గంటలకి సరిగ్గా వచ్చాను, నిన్ను 9 నుంచి ఎదురు చూడమని అనలేదే అంటూ లోపలికి వచ్చింది. తలుపు ఓరగా వేశాడు ఆనంద్. కాఫీ కప్పులో పోసి అందించాడు. ఎందుకో రోజు ఇదో దండగా అన్నది నవ్వుతూ. అవేం మాటలు, దేవతకి ఏది ఇచ్చినా పండగే అవుతుంది. ఆ మాటకు మురిసిపోయింది వాణి. వాణి అంటూ చటుక్కున చేయి పట్టుకుని నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు గోముగా ఆ కళ్ళలోకి చూస్తూ. ఇష్టం లేకపోతే నీ గదికి ఎందుకు వస్తాను అంది చిలిపిగా. వెంటనే బొగ్గ మీద చిన్న కీసు కొట్టాడు ఆనంద్. ఎప్పుడు పురుష స్పర్శ ఎరగని ఆమె హృదయం చల్లుమంది. ఇతనికి నేనంటే ఎంత ప్రేమ అనుకుంది మనసులో. వాణి సాయంత్రం 6 గంటలకు సినిమాకు వెళదాం, వస్తావా? అయితే అప్సరా దగ్గరుండు 6 అయ్యేసరికి. అలాగే అంటూ లేచింది. అటు ఇటు చూసి చటుక్కున కౌగులించుకున్నాడు ఆనంద్. సిగ్గుతో ఎర్ర కలువలాగా అయింది వాణి మొహం. వాణి, నా రాణి అన్నాడు పరవశంలో ఆనంద్. అతనికి స్త్రీ స్పర్శ తొలి అనుభూతులను రేకెత్తించింది. వదులు ఆనంద్ అంది మెల్లగా విడిపించుకుంటూ. ఆనంద్ కాస్త అయిష్టంగానే వదిలాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెను ఏదో చేసేయాలన్న ఆవేశం, చొరవ తీసుకోవడానికి జంకు అన్నీ ఏకకాలంలోనే కలిగి ఎటూ నిర్ణయించుకోకముందే వెళ్ళిపోయింది వాణి. సరే సాయంత్రం సినిమాకి వస్తుందిగా అనుకుంటూ ఇంటికి తాళం పెట్టి కాలేజీకి బయలుదేరాడు ఆనంద్. అతని ఎదలో రకరకాల ఆలోచనలు. ఎలాగైనా ఆమెను ఇంకా వశపరుచుకుని ఆమె యవ్వనాన్ని అనుభవిస్తే ఇంకా చచ్చినట్టు దాన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే తన దగ్గరికి వచ్చి తనతో సరసాలాడిందని, తనకి శీలాన్ని అర్పించిందని భర్తతో చెప్తానని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజవచ్చు. తననిగాక మరొకరిని పెళ్లి చేసుకుంటే అనుకుంటూ ఒక విషపు నవ్వు నవ్వుకున్నాడు
ఆనంద్ కౌగిలిలో మధురానుభూతులు తలుచుకుంటూ గాలిలో తేలిపోతూనే కాలేజీకి చేరుకుంది కలెక్టర్ గారి చెల్లెలు. సాయంత్రం సినిమాని. ఆ సినిమాలో అతను చేయబోయే చిలుపు పనులను ఊహిస్తూ సిగ్గుల మొగ్గలైపోయింది వాణి. కాలేజీలో అలా గడిపి చదువు మీదకి దృష్టి పోక మధ్యాహ్నం సెలవు పడేసి ఇంటికి వెళ్ళిపోయింది. వాణి ఇంటికొచ్చేసరికి పకోడీలు వస్తోంది ఇందుబాల. మామగారి ఆజ్ఞను అనువర్తిన్యాయి. కోడలొచ్చాక పైకి ఎగసి తెగ నరికినట్టు మాట్లాడి నాకు కావాల్సినవి చెప్పి చేయించుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు బాలేందర్ మౌళికి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.